నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు తాండవిస్తున్నాయి. 10 ఏళ్ల క్రితం ఆసుపత్రిని నిర్మించిన ప్రభుత్వ వర్గాలు నిర్వహణ మాత్రం గాలికి వదిలేసినట్లు కనిపిస్తోంది. దీంతో సరైన సౌకర్యాలు లేక రోగులతో పాటు వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిని మురుగునీటి సమస్య వేధిస్తోంది. ఇటు ఆసుపత్రిలో పరికరాలు సైతం పనిచేయటం లేదని, దీంతో వైద్య పరీక్షలకు ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తుందని రోగులు వాపోతున్నారు. ఇటు ఇన్పేషెంట్, అవుట్ పేషెంట్ విభాగంతో సిబ్బంది కొరతలో రోగులు సరైన సౌకర్యాలు అందటం లేదు. సౌకర్యాలను మెరుగుపరచాలని సూపరింటెండెంట్ ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాసినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల ఇబ్బందులపై ఫోర్ సైడ్స్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఇది గత 10 సంవత్సరాల క్రితం అయితే నిర్మించారు. దీనికి మొత్తం 7 ఫ్లోర్లు ఉన్నాయి. 7 ఫ్లోర్లలో అనేక రకమైనటువంటి వైద్య సేవలు అందిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఓపీ సంఖ్య దాదాపుగా 1000 నుంచి 2000 వరకు అయితే ఓపీ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వివిధ విభాగాల్లో ఉన్నటువంటి డాక్టర్లు కూడా అందుబాటులో ఉంటున్నారని కూడా ప్రజలు నమ్మకాన్ని పెట్టుకొని అయితే ఇక్కడి వరకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ గ్రామాలు కావచ్చు, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇన్పేషెంట్ని చూసుకున్నట్టయితే దాదాపుగా ప్రతిరోజు 100 నుంచి 300 వరకు అయితే ఇన్పేషెంట్లు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడ రోగులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వైద్య పరికరాలు ఎలా ఉన్నాయి, వైద్య సిబ్బంది ఎలా ఉన్నారు, పేషెంట్ విభాగానికి సంబంధించినటువంటి సిబ్బంది ఎంతమంది ఉన్నారు, మళ్ళీ వాళ్ళకి సరైన వైద్యం అందుతుందా అనే అంశం పైన మనం ఒకసారి కనుక చూసుకున్నట్టయితే గత 10 సంవత్సరాలుగా నిర్మించినటువంటి ఈ ఆసుపత్రికి అయితే గతంలో ఓపీ చాలా తక్కువగా ఉన్న పరిస్థితి. 300 నుంచి 500-600 మధ్య ఓపీ ఉన్న నేపథ్యంలో కూడా అప్పుడు ప్రజలకు కూడా వచ్చిన ప్రజలకు కానీ విభాగాల్లో ఉన్నటువంటి డాక్టర్లు కూడా తక్కువ మొత్తంలో ఉన్నటువంటి ఏదైతే సిబ్బంది పేషెంట్లు వస్తున్నారో ఈ పేషెంట్లకు సరిపడా కూడా డాక్టర్లు ఉండేది. అప్పుడు కూడా ఇదంతా కూడా వైద్యానికి సంబంధించి కూడా సజావుగా సాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఓపీ దానికి రెట్టింపుగా 2-3 రేట్ల ఓపీ కూడా 2-3 ఇంతలుగా పెరిగిన నేపథ్యంలో కూడా వైద్యులు కూడా ఇప్పుడు సరైనటువంటి వైద్యం అందించే విధానంలో చూసుకున్నట్టయితే వైద్యుల సిబ్బంది కూడా భర్తీ చేయాల్సినటువంటి అంశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఒకసారి మనం చూసుకున్నట్టయితే జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కూడా నిన్న వీళ్ళ వైద్య విభాగానికి సంబంధించినటువంటి వివిధ అధికారులు కావచ్చు, ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఉన్నటువంటి శాఖ డిపార్ట్మెంట్లు అందరితో కూడా వైద్యులతో కూడా సమావేశం నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనే అంశం పైన కూడా రివ్యూ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజు కూడా గత కొన్ని రోజులుగా ఉన్నటువంటి ఇక్కడ పరిస్థితి పైన కూడా ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు, కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, మిషన్స్ కొన్ని ఉన్నటువంటి యంత్రాలు ఏవైతే ఎక్స్రే యంత్రాలు లాంటివి పనిచేయకపోవడము, తర్వాత త్రాగునీటికి సంబంధించిన ఇబ్బంది కావచ్చు, పేషెంట్ కేర్ విభాగంలో ఉన్నటువంటి ఖాళీలు భర్తీ చేసే విధంలో క్రమంలో కూడా ఆమె కూడా ఈ చొరవ తీసుకొని కూడా ప్రభుత్వానికి నివేదికలు పంపించడము, ఇలాంటి ప్రక్రియ జరిగినప్పటికీ ప్రస్తుతం అయితే కొద్దిగా ఇబ్బందులు కొత్తగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదంతా కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే ఆ పేషెంట్కి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తుతున్నాయో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా అయితే జిల్లా ప్రభుత్వ సంబంధించినటువంటి కలెక్టర్ కూడా నిన్న వచ్చి రివ్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రివ్యూలో భాగంగా కూడా అన్ని ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు అనేవి కూడా అంశానికి సంబంధించి అన్ని పరిశీలించారు, పర్యవేక్షించారు. ఇవన్నీ కూడా తెలుసుకొని త్వరలో కూడా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు కూడా తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా ఒకవైపు కలెక్టర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ కూడా సంబంధించినటువంటి ఇక్కడ ఎలాంటి వసతుల ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా డ్రైనేజ్ సిస్టమ్ వ్యవస్థ కావచ్చు, ఎక్స్రే సంబంధించిన ఒకసారి చూసుకున్నట్టయితే ఎక్స్రే అయితే 5 మిషన్స్ ఉన్నాయి. 5లో మాత్రం 1 మాత్రమే పనిచేస్తుందని కూడా పేషెంట్లు కానీ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడెక్కడ నుంచో వస్తున్నటువంటి సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి పేషెంట్లకు కొద్ది అవస్థలు అయితే ఉన్నాయి. ఈ అవస్థలను తగ్గించే విధంగా అయితే దీనికి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ కూడా 5 మంది టెక్నీషియన్స్ ఉన్నారు. 4-5 మిషన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఎక్స్రే విభాగంలో కొద్ది ఆలస్యంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇవన్నీ కూడా కలెక్టర్ దృష్టికి అయితే తీసుకెళ్లారు ప్రతిమారాజ్. ఇవన్నీ కూడా పరిశీలించినటువంటి కలెక్టర్ అయితే దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే తలెత్తకుండా కూడా ప్రభుత్వంతో మాట్లాడి కూడా ఈ ప్రాబ్లాన్ని సాల్వ్ చేస్తామని కూడా ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే
ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక గతంలో 2023 సంవత్సరం పోయిన సంవత్సరం చూసుకున్నట్టయితే కీళ్ళ మార్పిడి సమస్య శస్త్రచికిత్సలు అయితే గత సంవత్సరంలో అద్భుతంగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి మంచి గుర్తింపు వచ్చింది. దాదాపుగా 83 శస్త్రచికిత్సలు చేసి కూడా రికార్డు స్థాయిలో కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా సంబంధించినటువంటి అనేక విభాగాల్లో కూడా మంచి పేరైతే సాధించిన పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం అయితే కొన్ని సమస్యలు వెంటాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా మొన్న పార్లమెంట్ ఎన్నికల వేళ అయితే కలెక్టర్ ఎన్నికల షెడ్యూల్లో బిజీ ఉండి ఇవంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ వచ్చే ఎవరైతే వస్తున్నారో పేషెంట్స్కి కావచ్చు, పేషెంట్ అటెండర్కి కూడా సమస్యలు లేకుండా కూడా ఇక్కడ తాగునీటి సమస్యలు కావచ్చు, ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్లకు సరైన వైద్యులు భర్తీ చేసే ప్రక్రియ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యంత్రాలు కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఇలాంటి అన్నిటిపైన కూడా నిన్న రివ్యూలో అయితే మొత్తానికి కూడా సమస్యలు పరిష్కరించే విధంగా అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ప్రతిమరాజు కూడా చొరవ తీసుకొని అన్ని కూడా కలెక్టర్కి నివేదించినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇబ్బందులన్నీ కూడా పేషెంట్లకు సంబంధించినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పేషెంట్లు కూడా మురుగు వాసనతో కూడా ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా మనకు చెప్తా ఉన్నారు. బీర్కూరు నుంచి వచ్చినాం. 4 రోజులు అయింది వచ్చి. మా అమ్మమ్మ కాలు ఇరిగిపోయిందని వచ్చినాం. మీకు అక్కడ పేషెంట్ తీసుకుపోయినా మీకు ఇబ్బందులు అవుతుంది. పేషెంట్ది లెట్రూమ్ కానీ బాత్రూమ్ కానీ ఉడకవద్దామన్న బాధ ఉంది. మురికి నీళ్ళు బాగున్నాయి, మోకాళ్ళు అవుతున్నాయి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి మంచి రోజులు వస్తాయని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రోగులు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్ నుంచి.